ఈ దేశ ప్రజలను ఎలా మాయ చేయాలి? మాయ చేసి వాళ్ళ వీపుల విమానం మోత మోగించుకుంటూనే శుతిమెత్తగా మందెట్లా రాయాలి? ఈ విద్య బహుశా ఇప్పుడు అది కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పెద్దలకు తెలిసినంత బహుశా భారతదేశ చరిత్రలో ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చు. సీరియస్లీ ఇది నిజం. అయితే పెట్రోల్ ధరలు పెంచుతున్నారు, ఎరువుల ధరలు పెంచుతున్నారు, డీజిల్ ధరలు పెంచుతున్నారు, సీఎన్‌జీ గ్యాస్ ధరలు పెంచుతున్నారు, అన్ని ధరలు పెంచుతూ ఉన్నారు. అయితే ఒకేసారి పెంచేస్తే ఎక్కడ లేని వ్యతిరేకత వస్తదేమో అని తెలిసి 2 వారాల వ్యవధిలో ఎరువుల ధరలు 50 కేజీల బస్తాల మీద రూ. 600 పెంచారు. 2 వారాల వ్యవధి విడతల వారీగా. ఓసారి 300, ఇంకోసారి 300, ఈసారి మళ్ళీ 300 పెంచుతారట. అండ్ పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడు 3, 3.5 పెంచారు. మళ్ళీ ఒక వారం రోజుల్లో అది రూ. 10 వరకు పెరుగుతుందని చెప్పి ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. జాతీయ మీడియా రిపోర్ట్ చేస్తుంది. సో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెంచబోతూ ఉన్నారు. ఈ మధ్యలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినప్పుడే సీఎన్జీ గ్యాస్ ధరలు కూడా పెంచారు. సీఎన్జీ ధరలు కూడా ఎవరికి తెలియలే, తక్కువ పెంచారు. రూ. 2 పెంచారు ఒక కేజీ మీద. ఒక కేజీ సీఎన్జీ మీద రూ. 2 పెంచారు. ప్రకటించింది కేజీల ప్రకారమే ప్రకటించారు. పెంచారా? అది జరిగి 2-3 రోజులే అయింది. ఈరోజు మళ్ళీ ఇంకొక రూపాయి పెంచారు కేజీ మీద. ఇంకో రూపాయి. మరో 2 రోజుల్లో ఒక కేజీ మీద మరో రూ. 3 పెంచబోతున్నారట. ఓవరాల్గా సీఎన్జీ ధరలు కూడా భారీగా పెరగబోతున్నాయి. ఒకేసారి పెంచకుండా 2 రోజుల కిందట రూ. 2, ఈరోజు ఇంకో రూపాయి పెంచారు. అది ఏమంటారు, చాలా సాఫ్ట్గా దించేంత వరకు తెలియలేదురా, దించేసావు అని చెప్పి ఏదో సినిమాలో డైలాగ్ ఉంది, మెత్తగా దించేసేంత వరకు తెలియదని. వీళ్ళు కూడా విడతల వారీగా ఏమన్నా ఆట ఇది. జనాలు రూ. 2 పెంచినప్పుడు ఏమన్నారు, కేజీకి రూ. 2 కదా అన్నారు. ఈరోజు రూపాయి పెంచినప్పుడు కేజీకి రూపాయే కదా. నెక్స్ట్ రూ. 3 పెంచుతున్నారట, అప్పుడు రూ. 3 కదా. ఎంత 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 ఏమంటారు, సాఫ్ట్గా దించేసుకుంటూ పోతున్నారు చూడండి. ఎరువుల ధరలు కూడా అంతే, పెట్రోల్ ధరలు అంతే, డీజిల్ ధరలు అంతే. కన్వీనియంట్గా పెంచుకుంటూ పోతూ ఉన్నారు. ఒకేసారి పెంచితే ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అని. మాస్టరు, ప్రజలను మాయ చేయడంలో పిహెచ్డీలు చేశారా? వాళ్ళు చదువుకున్నది ఏందో నాకైతే తెలియదు, కానీ ప్రజలను మాయ చేయడంలో మాత్రం డాక్టరేట్